స్తోత్రం 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 స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడా 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 పరమందు ఆసీనుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియా పర్వతండి, మీ ఘనమైన ఉన్నతమైన పవిత్రమైన పాద సన్నిధిస్తుంది తండ్రి. మీ బలిష్టమైన చేతుల కింద తండ్రి నాయన దీన మనస్కులమై తండ్రి, మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి నామమున తండ్రి, ఇదిగో నాయన మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి నామమున తండ్రి మోకరించి ప్రభువ తండ్రి విన్నపములు చెల్లించుకుంటూ నాయన ప్రాధేయపడుతూ నాయన ఈ లోకంలో తండ్రి ఏ లోహమాన్యాలు అందించుకోకుండా తండ్రి మేము ఎలా బతకాలో ఎలా జీవించాలో తండ్రి తండ్రి మాకు మా యొక్క నడువికను తండ్రి ఎలా మార్చుకురో తండ్రి మా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి రాజ్యంలో చేరి పరిశుద్ధులుగా తండ్రి నాయన ప్రతిరోజు నాయన మిమ్మల్ని ఆరాధించుకుంటూ తండ్రి మా చేయం కాదు కానీ తండ్రి మీరు ఇచ్చిన కృపకు కృతజ్ఞత చెల్లించుకుంటూ ఆ కృప తండ్రి మాకు పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించింది తండ్రి. అందుని బట్టి తండ్రి వేలాది స్తోత్రాలు నాయన. పరిశుద్ధ దేవ తండ్రి, ఇదిగో నాయన ప్రలోకంలో నమ్మకం తండ్రి, ఇదిగో నాయన ఇంతసేపు పాడిన పాటల ద్వారా అలాగే పాటల ద్వారా నీ నామానికి మహిమ ప్రభావం ఆలపిస్తూ తండ్రి మా సహోదరులు తండ్రి ఇంకా రానున్న వారిని వచ్చిన వారిని తండ్రి పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని బతిమాడుకుంటూ నాయన ఇదిగో నాయన మా జీవితానికి ప్రామాణికమైన అధిక శాస్త్రాలను అధిగమించిన అతి పరిశుద్ధ గ్రంథమైన తండ్రి కొన్ని గ్రంథం నుంచి తండ్రి కొన్ని మాటలను కొన్ని లేఖన భాగాలను తండ్రి మేము పరిశీలిస్తుండగా తండ్రి ఇదిగో నాయన మేము ఇంటిలో తండ్రి మా సహోదరులు తండ్రి ఇంటి ద్వారా విశ్వాసం కలుగుతుందన్న మాటను తండ్రి మేము వ్యర్థం చేయకుండా తండ్రి ఆ మాట ప్రకారమే తండ్రి విని తండ్రి ఆ మాట ప్రకారమే మా జీవితాలను అలమర్చుకుంటూ నాయన ఆ మాట అవిన వాక్యాల ప్రకారం తండ్రి మేము నడిచింది కాకుండా తండ్రి మా పిల్లలు మా రక్త సంబంధికులు తండ్రి ఇంకా ఎవరైతే మీ సంకల్పంలో ఉన్నారో తండ్రి వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని తండ్రి మా కుటుంబంలో తండ్రి మా సోదర కుటుంబాల్లో తండ్రి మా పిల్లలతోటి మా బంధుత్వంతో నాయన ప్రతి ఒక్క మాటలను ధ్యానించుకుంటుందో తండ్రి మాకు కృపకు చూపమని బతిమాడుకుంటూ నాయన ఇదిగో నాయన ఈ ఆరాధన అంతటికి తండ్రి ఏ ఆటంకం లేకుండా తండ్రి నాయన మా రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారిని నామమున తండ్రి గద్దించమని తండ్రి బతిమాడుకుంటూ నాయన ఇంకా తండ్రి ఈ ప్రార్థన తండ్రి ఇంకా నీ నామానికి మహిమ ప్రభావం ఆలపిస్తూ నాయన ఈ చిటి పాటను తండ్రి తప్పిదముగా పాటించే దయతో క్షమించి మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి నామమున పాటించడు నమ్మకం తండ్రి. ఓకే, సహోదరులు ప్రార్థన చేశారు కాబట్టి మనం వాక్యంలోనికి వెళ్దాం. సర్వోన్నతుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడైన దేవునికి, సకల సృష్టికి సకల ఆశీర్వాదముల కారణభూతుడైన మహాదేవునికి యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయం చేత కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అలాగున కూడొచ్చిన సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్యంలోనికి వెళ్ళే ముందు నిన్న మొన్న 2 రోజులు కదా దేవుడి దయలో మంచి వాక్య ధ్యానం మనం చేయగలిగాం. వాక్యాన్ని ధ్యానించడం చేశాం కదా. యేసుక్రీస్తును గూర్చిన మాట ఎలా పలికారు, ఎలా పలకాలి కదా. మొదటి భాగంగా రెండవ భాగంగా మనం మాట్లాడుకోవడం జరిగింది దేవుడి కృపలో. కాబట్టి ఈరోజు కూడా యేసుక్రీస్తుని తెలుసుకోవడం, యేసుక్రీస్తుని గురించి ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత విలువైందో, ఎంత ఘనమైందో. అలాగే యేసుక్రీస్తుకు వధువును సిద్ధపరిచాడు భూమి మీద దేవుడు. తెలుసు కదా మీకు. ఎవరు ఆ వధువు? సంఘం కదా. సంఘం గురించి ఈరోజు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కదా. వాక్యంలో నుంచి ఒక వచనాన్ని తీసుకొని మనం దానికి ఒక అంశం పెట్టుకొని మనం ఏదైతే మాట్లాడుకోబోతున్నామో దానికి ఒక అంశం పేరు పెట్టుకొని ముందుకు వెళ్దాం. పరమగీతములు 6వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై, సూర్యుని అంతా స్వచ్ఛమును కలంకమును గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు
ఈమె ఎవరు అనే ఒక మాట పరమగీతములు అనే గీతములో నుంచి కదా సొలొమోను గారు రచించిన ఒక గీతం. ఆయన రచించిన 1005 గీతాలలో ఇదొక గీతం. ఇది చాలా ప్రాముఖ్యమైన గీతం ఆయనకు కదా. ఆయనకు ఎంత ప్రాముఖ్యమైన గీతమో ఇది. ఈ భూమి మీద ఉండిన సిద్ధపడుతున్న దేవుని రాకడ దినము కొరకు సిద్ధపడుతున్న ప్రతి వారికి ఇది ఈ ఒక గీతము చాలా ప్రాముఖ్యమైంది, విలువైంది అనేది మనం ఆలోచించి దీన్ని ధ్యానించగలిగితే చాలా బాగుంటుంది. పరమ గీతములు అనే మాట మనం ఆలోచిస్తే పరమ గీతం అంటే పరలోకానికి సంబంధించిన గీతము. పరలోకానికి సంబంధించిన గీతము. వాస్తవానికి ఇది పరలోకానికి సంబంధించింది. అయితే ఈ పరమగీతములో ఉండిన వర్ణన, ఈ పరమగీతము రచింపబడిన వర్ణనని మనం ఆలోచిస్తే ఆ వర్ణన ఎలా ఉంటుంది అని మనం ఆలోచిస్తే, భౌతికంగా ఆలోచిస్తేనేమో ఆ వర్ణన ఎలా అనిపిస్తుంది? ఆ వర్ణన ఎలా అనిపిస్తుంది అంటే శరీర సంబంధమైనదిగా అనిపిస్తుంది. అలాగే ఇది ఆధ్యాత్మికంగా మనం ఆలోచించగలిగితే చాలా ఆత్మ సంబంధమైనదే కాదు, ఆత్మలో తీవ్రత పెరిగి ఆత్మీయ స్థితి బలపరచబడుతుంది కదా. అంత జ్ఞానం ఇందులో ఉంది, అంత దేవుడు పొందుపరిచాడు జ్ఞానాన్ని ఇందులో కదా. మనం ఆలోచించగలిగితే పరమగీతములు, సొలొమోను రచించిన ఈ పరమగీతంలో నుంచే 6వ అధ్యాయము 10వ వచనంలో నుంచి మనం ఒక అంశాన్ని తీసుకొని మాట్లాడుకున్నాం. ఏంటి ఆ అంశం అంటే, వ్యూహిత సైన్య భీకర రూపిణియగు ఈమె ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు కదా అనే మాటని మనము అంశంగా పెట్టుకొని మాట్లాడదాం. దీనికి ఒకవేళ మన టైటిల్ లేకపోతే అంశం రాసుకోవాలి అని అనుకుంటే, వ్యూహిత సైన్యం దాని యొక్క మార్గం ఎలాంటివి, అనేది మనము టైటిల్కు లేకపోతే అంశానికి పేరు రాసుకొని మనము ధ్యానించగలిగితే చాలా బాగుంటుందని ఆలోచన కదా. అయితే మొదటిగా మనము ఈ వ్యూహిత సైన్యం ఎవరు ఆలోచన చేయాలి. వ్యూహిత సైన్యం ఎవరు, దాని యొక్క మార్గాలు ఎలాంటివి? వ్యూహిత సైన్యం ఎవరు అనేది మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా పరలోకానికి సంబంధించిన గీతం ఎలా రాశాడు సొలొమోను గారు, ఎవరి గురించి రాశాడు సొలొమోను గారు, రాస్తున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటనలు ఏంటి అని మనం ఆలోచించగలిగితే ఆ వ్యూహిత సైన్యం ఎవరో మనకు చాలా బాగా అర్థమవుద్ది కదా అనేది మనం ఆలోచిద్దాం. ఈ పరమగీతములు దాదాపుగా ఎంతమంది రచించారు? సొలొమోను ఒకటి రచించినా కానీ దీంట్లో ఉండిన పాత్రలు ఇంకా ఆయనతో పాటు 5 పాత్రలు ఉంటాయి. మనం దీన్ని భౌతికంగా ఆలోచిస్తే సొలొమోను గారేమో నాయకుడుగాను కదా, నాయకుడు అంటే ఆ రాజు కదా, లేకపోతే అధికారి కదా, నాయకుడుగాను అలాగున షూలమితి ఈమె నాయికగాను భౌతికంగా ఆలోచిస్తే ఆయన నాయకుడు, ఈమె నాయికగాను ఉండి, ఇక ఉన్న పాత్రలు అన్నీ ఉన్న మనుషులు, అక్కడ ఉన్న మనుషులందరూ పాత్రలుగా మనకు కనబడతారు. ఎంతమంది ఉన్నారు అక్కడ అని మనం ఆలోచిస్తే, ఈ ప్రియుడుగానేమో సొలొమోను గారు కదా, షూలమితినేమో ప్రియురాలుగాను, అంతేకాకుండా యెరూషలేము కుమార్తెలేమో అక్కడ ఉండిన పాత్రలు కదా. ఆ యెరూషలేము కుమార్తెలు కానీ స్నేహితులు కానీ షూలమితి సహోదరులు కానీ ఇంకొక బంధువు కూడా ఉంటాడు అక్కడ. మొత్తం ఎంతమంది? సొలొమోనుతో కలిపి 6 పాత్రలు పరమగీతములు లిఖితమై ఉంటాయి. 6 మధ్యలో తిరుగుతుంటుంది పరమగీతములు కదా.
అయితే ఈ పరమగీతమును మనం ఎలా ఆలోచించాలి అని మనం ఆలోచిస్తే రూప అలంకరణ పదజాలం రాయబడిన తీరు ఎలాంటిది అని మనం ఆలోచిస్తే రూప అలంకరణ పదజాలం బైబిల్లో 66 పుస్తకాలలో మనం ఆలోచిస్తే 2 పుస్తకాలు రూప అలంకరణ పదజాలం ఎక్కువగా చాలా వరకు రూప అలంకరణగానే కనబడతాయి బైబిల్లో ఉంటున్నవి. అయితే ఎక్కువగా రూప అలంకరణ పదజాలం వాడబడింది ఏ పుస్తకాలకు అంటే మొదటిది పరమగీతము, రెండవది ప్రకటన గ్రంథం. మొదటిదేమో పరమగీతం, రెండవది ప్రకటన గ్రంథంలో వినబడుతుంది కదా. అయితే ఈ ప్రియుడు సొలొమోను గారు ప్రియుడుగా ఉన్నారు కదా. ఈ సొలొమోను గారు ప్రియుడుగా ఉన్నప్పుడు షూలమితి ఎవరు ప్రియురాలుగా ఉన్నారు. ఈయనేమో రాజు, మనకు తెలుసు దావీదు యొక్క కుమారుడు. మరి షూలమితి ఎవరు? ఒక గొల్లవాడి కుమార్తె కదా, ఒక గొల్లవాడి కుమార్తె. ఈమెని ఆయన ఎవరు? రాజు సొలొమోన్ గారు ప్రేమిస్తాడు. ప్రేమించడమే కాదు, ఈమెని వివాహము చేసుకుంటాడు కదా, ప్రేమించి వివాహం చేసుకుంటాడు. ఇలాగున మనం ఆలోచిస్తే ఏది శరీర సంబంధంగా ఆలోచించి చదివితే ఈ పరమగీతంలో గ్రంథం మనమే కాదు, యూదా మత ప్రవిష్టులు శాస్త్రులు అని యూదా మతంలో ఎవరైతున్నారో, యూదులుగా ఎవరైతున్నారో వాళ్ళ జాతి లేకపోతే వాళ్ళ మనుషులలో, వాళ్ళ యవనస్తులలో 30 ఏళ్లకు కింద ఉన్న వారిని చదవనిచ్చేవారు కాదట. 30 ఏళ్లకు లోపల ఉన్న వారిని ఈ పరమగీతములు చదవనిచ్చేవారు కాదట. ఎందుకు అంటే ఇది ఆ ఏజ్ వాళ్ళు చదివితే ఇది ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే శరీర సంబంధంగా తీసుకునే ఆలోచన ఉంటుంది. శరీర సంబంధంగా దీన్ని తీసుకోకూడదు. ఆధ్యాత్మికంగా తీసుకోవాలంటే కొంచెం ఏజీ బాగా కావాలనో ఏమో. ఇక్కడ రాయబడిన చరిత్ర పుస్తకాల్లో రాయబడింది ఏంటంటే 30 సంవత్సరాల దానికి పరమగీతం యూదుల్లో ఎవరు యవనస్తులు చదవకూడదు అని ఒక రూల్ ఉండేదట ఇంతకుముందు కదా. కాబట్టి అంత పవిత్రమైందే అది, కానీ అపవిత్రతగా ఆలోచించే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకు? వర్ణన అలాంటిది. ఇంతకు ఎవరి గురించి వర్ణిస్తున్నాడు సొలొమోన్ గారు? ఎవరి గురించి వర్ణిస్తున్నారు అంటే షూలమితి గురించి వర్ణిస్తాడు. ఎవరి గురించి? షూలమితి గురించి వర్ణిస్తాడు. షూలమితి కూడా ఎవరి గురించి వర్ణిస్తుంది? సొలొమోను గురించి వర్ణిస్తుంది. ఈ ఇద్దరు సంభాషణలో ఇంకా వర్ణన తీసుకురావడానికి ఉన్న చుట్టుపక్కల స్నేహితులు కానీ, యెరూషలేము కుమార్తెలు కానీ కదా, బంధువులు కానీ, అలాగున షూలమితికి సహోదరులు ఉంటారు వాళ్ళు కానీ, ఈ 4 పాత్రలు ఇద్దరి పాత్రల మధ్యలో తిరుగుతూ ఉంటాయి. చదివిన ఈ 8 అధ్యాయాలు 10 అధ్యాయాలు కదా, ప్రసంగి గ్రంథంలో 8 అధ్యాయాలు, 8 అధ్యాయాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ షూలమితి సొలొమోను చుట్టూ తిరుగుతూ ఉంటాయి. 2 పాత్రల చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా. మనం బాగా ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఆలోచించగలిగితే సొలొమోన్ గారిని క్రీస్తుకు సాదృశ్యంగా పెట్టాలి. మనం ఆధ్యాత్మికంగా పరమగీతములు ఆలోచించాలంటే సొలొమోన్ గారినేమో క్రీస్తుకు సాదృశ్యంగా పెట్టాలి, షూలమితినేమో సంఘానికి సాదృశ్యంగా పెట్టాలి. పెట్టి మనం ధ్యానించగలిగితే ఆధ్యాత్మికమైన ఆత్మీయ జీవితం ఎదుగుదల కొరకు చాలా ఉపయోగపడుతుంది ఈ పుస్తకం కదా. అంత మంచి పుస్తకం ఇది, అంత జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకము, అంత ఆత్మీయత స్థితిని పెంచే పుస్తకము కదా. అయితే ఇందులో మరి సైన్యం గురించి మాట్లాడబడింది, వ్యూహిత సైన్యం గురించి మాట్లాడబడింది. ఆ వ్యూహిత సైన్యం ఎవరు అనేది మనం ఆలోచించాలి. ఇంతకు వ్యూహిత సైన్యం అంటే అర్థం ఏంటి? వ్యూహిత సైన్యం, వ్యూహిత భీకర రూపిణి కదా. అంటే మనం ఆలోచించాలి, వ్యూహం అంటే, వ్యూహం గురించి మీకు తెలుసా? వ్యూహాలు చాలా రకాలుగా ఉంటాయి. వెనకట రాజులు లేకపోతే పూర్వకాలమందు రాజులు ఏదైతే యుద్ధానికి వెళ్ళాలో ఆ యుద్ధం చాలా బలమైందని తెలిస్తే వాళ్ళు కొన్ని వ్యూహాలు పన్నేవారు. ఎలాంటి వ్యూహాలు పన్నేవారు అంటే మనకు ఆ చిన్నతనంలో ఒక కథ తెలుసు, ఏది భారతంలో ఒక కథ తెలుసు. అందులో అభిమన్యుడు పాండవుల కొరకు పద్మ వ్యూహం అనేది ఒక వ్యూహాన్ని పన్నుతారు కదా. ఆ పద్మ వ్యూహమే కాకుండా త్రిశూల వ్యూహం అని, గరుడ వ్యూహం అని కదా, చాలా వ్యూహాలు
పన్ని యుద్ధాలు చేసేవాళ్ళు. అలాంటి వ్యూహాలు పన్నినప్పుడు వాళ్ళు గెలిచేవారు, మిగతా వాళ్ళు ఓడిపోయేవారు. వ్యూహం అంటే అలాంటిది అనమాట. వ్యూహం పన్నారా తప్పకుండా విజయం వాళ్ళది కదా. అలా ఇందులో మనం ఆలోచిస్తే ఎలాంటిదంట ఆ వ్యూహము? సమభీకర రూపిణి అంట. ఎలాంటిది ఆ వ్యూహం? సమభీకర రూపిణియగు. పైన పదవ వచనంలో ఏమంటున్నాడు చూడండి, చంద్రరాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై కదా, సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై. సూర్యుని అంత స్వచ్ఛమంట, చంద్రబింబం అంత అందము గలదని, సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదని అని వర్ణిస్తున్నాడు. ఎవరు? సొలొమోన్ గారు వర్ణిస్తున్నాడు. ఆ సైన్యం ఎలాంటిదంటే వ్యూహిత సైన్యం అయినా కానీ సమభీకర రూపం, ఆ వ్యూహానికి సమభీకర రూపము ఆ వ్యూహముది, ఆ సైన్యముది. అలాంటి సైన్యము ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సైన్యాన్ని దేనికి సాదృశ్యంగా, దేనికి సూచనగా ఉంది అని మనం ఆలోచిస్తే ఇజ్రాయెల్ సైన్యానికి సాదృశ్యంగా, సూచనగా ఈ సైన్యం గురించి మాట్లాడడం జరుగుతుంది కదా. మనం ఆలోచించగలిగితే ఇదే పదజాలం, ఇలాంటి పదజాలమే ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. వచనం చదువుతున్నారు. 1వ వచనం 12:1. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడును, సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఇక్కడ యోహాను గారికి ఒక సూచన కనబడుతుంది. పరలోకంలో నుంచి చూస్తున్నాడు ఆయన. దర్శనంలో పరలోకానికి వెళ్ళాడు. ఆ దర్శనంలో పరలోకం నుండి ఒక సూచన ఈయన కనబడుతుంది. ఏం కనబడుతుందంటే ఒక స్త్రీనట. ఎలా కనబడుతుంది ఒక స్త్రీ అంటే ఆమె ధరించుకున్నది దేన్నట? అందరు వస్త్రాలను ధరించుకుంటారు, కానీ ఆ స్త్రీ ఏం ధరించుకుంది? సూర్యుడిని ధరించుకుంది. సూర్యుని ధరించుకుంది. ఆ స్త్రీ ఎవరిని ధరించుకుంది? సూర్యుని ధరించుకుంది. ఆమె పాదముల క్రింద ఎవరున్నారు? చంద్రుడు ఉన్నాడు. ఆమె పాదముల కింద చంద్రుడు ఉన్నాడు. ఆమె శిరస్సు మీద ఎవరున్నారు? 12 నక్షత్రముల కిరీటములు ఉన్నాయి. 12 నక్షత్రముల కిరీటములు ఉన్నాయంట. 12 నక్షత్రములు కిరీటములు, 12 నక్షత్రముల కిరీటములు ఉండెను. ఆమె గర్భవతి అయింది అని కింద చెప్పాడు. అయితే ఎలా రూప అలంకరణ పదజాలం వాడబడిందో చూడండి. ఇక్కడ ఆమె ధరించుకున్న వస్త్రమేమో సూర్యునిగా ఉందంట, సూర్యుని ధరించుకుందంట. ఆమె పాదముల కింద చంద్రుడు ఉన్నాడట. ఆమె తల మీద 12 నక్షత్రముల కిరీటమును ఉందట. ఎవరిమా? అక్కడ ఎవరైతే వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అన్నారో ఇక్కడ కూడా మనకు ప్రశ్న వస్తుంది. ఈమె ఎవరు ఇంతకు అని ఆలోచిస్తే మనకి మంచిగా అర్థం కావాలంటే 3వ వచనం చూడండి. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ఒక నిమిషం, ఎవరై ఉంటారు ఈ ఘట సర్పం? రూపాలంకరణ పదజాలంలో ఘట సర్పంగా కనబడుతుంది నాకు, కానీ ఈ ఘట సర్పం ఎవరో కాదు, అపవాది కదా. ఆకాశం నుంచి 3వ భాగం ఈడ్చి భూమి మీద పడవేసిందంట తోకతో కదా. అంటే అర్థం ఏంటి? సాతాను గాడు కింద పడేటప్పుడు కొంతమందిని దూతల సమూహాన్ని కిందికి తీసుకొని కింద పడిపోయాడు అనేది అర్థం చేసుకోవాలి సాతాను. అయితే ఈ స్త్రీ ఎవరు ఇంతకు? ఇప్పుడు చదవండి. ఈ స్త్రీ ఎవరు ఇప్పుడు ఇంతకు? ఈ స్త్రీ ఎవరు అని మనం ఆలోచిస్తే 3వ భావన ఇచ్చి వాటిని భూమి మీద పడవేసి
కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచిందట. పుట్టగానే మింగివేయాలని ఆ స్త్రీ ఎదుట నిలవబడింది ఆ ఘట సర్పము. ఇంతకు ఎవరు పుడతారు, ఎవరికి ఎదురుగా ఈ ఘట సర్పం వెళ్ళి నిలబడింది, మనకు ఒక ఆలోచన రావాలి. ఇది చదువుతున్నప్పుడే రావాలి మనకు ఆలోచన. బైబిల్ చదివే వాళ్ళం అయితే ఈ చదువుతుంటే మనకు ఆలోచన రావాలి కదా. ఎవరో కాదా ఘట సర్పం, సాతాను అని చెప్పారు కదా. ఇక ఆ సాతాను ఎవరిని మింగుదామని భూమి మీద ఆ స్త్రీకి ఎదురుగా నిలబడిందంటే ఇజ్రాయెల్ సైన్యంలోకి ఎదురుగా నిలబడింది సాతాను. ఇజ్రాయెల్ సైన్యంలో నుంచి ఎవరు రావాలి? యేసుక్రీస్తు రావాలి. ఆయన రాగానే ఆయన ఏం చేయాలి? చంపేయాలి. ఎందుకంటే ఈయన ఉంటే నాకు నా పనులు జరగవు, నేను ముందుకు వెళ్ళలేను. నేను ఏదైతే రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నా రాజ్యాన్ని స్థాపించలేను కదా. నా రాజ్యం గెలవాలంటే ఈయన ఉండకూడదు అని ఆయన మింగివేయాలని ఎదురుగా నిలబడిందట. చూడండి, ఇంకా కింది చదువుతూ మంచిగా అర్థం అవుతుంది మనకు. సమస్త జలములను ఇనుప దండముతో సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుక్కోబడ్డాడంట. ఆమె కనగానే ఆమె శిశువు ఏదైతే లోకంలో కదా జయించవలసింది జయించి దేవుని వద్దకు కొనిపోబడ్డాడు. ఈ ఎదురు నిలబడి ఎవడు మహాఘట సర్పం ఎదురు నిలబడి కూడా ఏమీ ఆయన చేయలేకపోయాడు. ఏదైతే చేయాలనుకున్నాడో యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసి వెళ్ళిపోయాడు. అయితే ఆ స్త్రీని యెరూషలేము సమూహాన్ని స్త్రీగా పెట్టి ఆ కుమారుణ్ణి లేకపోతే కననయున్న ఆ కుమారుణ్ణి యేసుక్రీస్తుగా వర్ణిస్తూ కదా పదజాలం, రూప అలంకరణ పదజాలం అండి. ఎలాగున్నా మాట్లాడుతున్నాడు చూడండి, ఎలాగున్నా రాయించాడు చూడండి. దేవుడు మనకు చాలా బాగా అర్థం కావాలి కదా. బైబిల్ని ధ్యానించడం ద్వారా చాలా మంచి విషయాలు మనకు అర్థం అవుతుంటాయి కదా. ఇలాగనే సేమ్ టు సేమ్ అక్కడ పరమగీతం ఇప్పుడు రండి అక్కడికి. అక్కడ కూడా అంటున్నాడు వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరు మనం తెలుసుకున్నట్లయితే కదా మనం ఇంకా చాలా జ్ఞానంతో క్రైస్తవ్యంలో నడుచుకోవచ్చు. ఇంకా చాలా జ్ఞానంతో మనం ముందుకు కొనసాగవచ్చు. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరు అని మనము ఆలోచన చేయగలిగితే సంఘం కదా. మనం మాట్లాడుకోబోతున్నది ఏంటి? సంఘం గురించే కదా. నిన్నటి రోజున దాని ముందు రోజున మనం మాట్లాడుకున్నది క్రీస్తు గురించి కదా. క్రీస్తుని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఎవరి గురించి? ఆత్మీయ జీవితంలో లేదా క్రైస్తవ జీవితంలో మనం ఆలోచిస్తే సంఘం గురించి. ఇది తెలియక చాలామంది, సంఘం గురించి తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే లోకంలోనే కదా, లోక ఆశల్లోనే, లోకంలో ఉండిన వ్యతిరేకమైన పనులలోనే మునిగిపోతున్నారు. సంఘం గురించి ఖచ్చితంగా తెలుసుకుంటే, సంఘం విలువ తెలిస్తే, సంఘం యొక్క గొప్పతనం తెలిస్తే, సంఘం యొక్క ఔన్నత్యం తెలిస్తే ఎవ్వరు సంఘాన్ని విడిచిపెట్టి ఉందామన్న ఆలోచన రానే రాదు. అంత గొప్పదండి సంఘం కదా. అయితే ఈ సైన్యమే సంఘమా, ఈ వ్యూహిత సైన్యమే సంఘముగా లేవికాండం 23వ అధ్యాయంలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఒక మాట చెబుతాడు అక్కడ. లేవికాండము మరియు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలుతో ఇట్లనము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలమందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. 6 దినములు పని చేయవలెను. వారము 7వ దినము విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పనైనా చేయకూడదు. మీ సమస్త నివాసములయందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము కదా. సంఘముగా కూడుకోవాలి మీరు 6 రోజులు
మీరు పని చేసుకోవచ్చు. 7వ రోజున పని చేయకూడదు, అది విశ్రాంతి నియమంగా నేను నియమిస్తున్నా. అయితే మీరు ఎలా కూడుకోవాలి? కూడుకునే ముందు ఎలా కూడుకోవాలంటే సంఘముగా కూడుకోవాలి. సంఘముగా కూడుకోవాలి. ఇంతకు సంఘం అంటే అర్థం ఏంటి? సంఘం అంటే అర్థం ఏంటి? ఒక సమూహం, ఒక సమూహం, ఒక గుంపు కదా, ఒక సైన్యం. సంఘం అంటే ఒక సైన్యం, ఒక సమూహం, ఒక గుంపు. సైన్యంగా కూడుకోవచ్చు. అలాగే సంఘము సమూహముగా కూడుకోవచ్చు, గుంపుగా కూడుకోవచ్చు కదా. మూడింట్లో ఎలాగైనా కూడుకోవచ్చు. కూడుకున్న దాన్ని ఏమంటారు అంటే సంఘం అంటారు కదా. ఈ సంఘం కదా, ఈ సంఘం ఎలాంటిది సంఘం అని చెప్తున్నది అక్కడ. సమభీకర రూపిణి వ్యూహిత సైన్య సమభీకర రూపిణి కదా. ఈ సంఘము దేవుడే కూడమని చెప్పాడు. ఇజ్రాయేల్ ప్రజలు అందరూ కలిస్తే ఒక సంఘం. మరలా అక్కడికి